మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. తెలుగు సినిమా పరిశ్రమ మరొక వేడుకకి సన్నద్ధమవుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం అది. తెలుగు సినిమాకి సంబంధించి హాస్యం అనేటువంటి ప్రస్తావన వస్తే చాలు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు ఈ జనరేషన్ని పులకింతలు చేసేటువంటి అంశాలు. ఇప్పుడు ఆయనకి సంబంధించే 3 ప్రత్యేకమైనటువంటి వేడుకలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అసలు ఆ విశేషాలు ఏంటి, ఆ కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. కృష్ణారెడ్డి గారు అనగానే ఒక ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన నవ్వు ప్రతి ఒక్కరి మొహంలో కూడా వస్తుంది అనమాట. అంత మంచి సినిమాలు తీశారు. ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి డైరెక్టర్స్లో చూస్తే ఈవీవి గారి తర్వాత ఈ టీం ఉన్నారు కదా, బెస్ట్ కామెడీ ఫిలిమ్స్ చేయడంలో మాత్రం ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఎవరూ కాదనలేదు. ఒక స్పెషల్ ఈవెంట్కి రెడీ అవుతుంది సినిమా పరిశ్రమ. ఒకటి కాదు, 1+3 హ్యాట్రిక్ కొట్టేటువంటి ఆఫర్స్ ఉన్నాయి అందులో అని చెప్పి అంటున్నారు. అది కూడా మొత్తం మీరు నడిపిస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు ఆ స్పెషాలిటీ ఏంటి, ఆ విశేషాలు ఏంటి? రేపు 1వ తారీఖు, జూన్ 1వ తారీఖున ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే. సో ముందుగానే కృష్ణారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. ఆ బర్త్డే సందర్భం కాకుండా మరో 2 ప్రత్యేకమైన సందర్భాలు అంటే, ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి సినిమా వేదవ్యాస్. ఒక చక్కని సైన్స్ని మన వేదాల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని రెండింటిని మిక్స్ చేస్తూ ఒక చక్కని కథాంశంతో ఆయన వేదవ్యాస్ అనే సినిమా తీస్తున్నారు. దాన్ని మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు, అచ్చిరెడ్డి గారి సమర్పణలో. ఆ సినిమా తాలూకు మేకింగ్ వీడియో రిలీజ్ అదొక ఐటమ్, కృష్ణారెడ్డి గారి బర్త్డే ఒక ఐటమ్. ఈ 2 కంటే కూడా ఇంకొక ప్రత్యేకమైనటువంటి, చాలా అరుదైనటువంటి విశేషం ఏంటంటే, వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ వల్ల ఆయనకి ఒక ఇంటర్నేషనల్ రికార్డుని ప్రజెంట్ చేస్తున్నారు. దేనికంటే, ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక దర్శకుడు సంగీత దర్శకత్వం వహించినటువంటి 35 సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తుంది. దర్శకత్వంగా చేస్తూ, డైరెక్టర్గా చేస్తూ, మ్యూజిక్ డైరెక్టర్ ఒకలే కావటం అనేటువంటిది 38 సినిమాలకు చేశారు. ఆ విధంగా అది వరల్డ్ రికార్డు. ఆ వరల్డ్ రికార్డు ఈవెంట్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు ఆ రోజున ఆయనకు వచ్చేసి. కాబట్టి దీస్ ఆర్ ద 3 గ్రేట్ అకేషన్స్. ఎందుకంటే ప్రపంచ వరల్డ్ సినిమాలో దర్శకుడు, సంగీత దర్శకుడు ఈ సినిమాలు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మూకీల్ టైంలోనే చార్లీ చాప్లిన్ తన సినిమాలకు చాలా వాటికి తన మ్యూజిక్ ఇచ్చుకోవడం జరిగింది. అలాగే క్లింట్ ఈస్ట్వుడ్ చేసుకున్నాడు. అలాగే ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాలో కూడా సత్యజిత్ రే మొదలుకొని చాలా మంది దర్శకులు వాళ్ళ సినిమాలు క్వాలిటీ డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్టర్. టి రాజేంద్ర దాదాపు 15 సినిమాలు దాదాపు తనే చేసుకున్నాడు. ప్రతి సినిమా అతను ఒక ఆల్రౌండర్. ఆ విధంగా చాలా మంది ఉన్నారు. అయితే వీరిలో అత్యధిక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహిస్తూ సంగీత దర్శకత్వం చేసిన రికార్డు ఎస్వి కృష్ణారెడ్డి గారి పేరు మీదనే ఉంది. అంటే ప్రపంచంలోనే అన్ని సినిమాలు చేసిన డైరెక్టర్ ఇంకొకరు లేరు. ప్లస్ మ్యూజిక్ డైరెక్షన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది దాని మీద చాలా పరిశోధన చేయడం జరిగింది. అదేదో కేవలం మనకు తెలిసిన ఎస్వి కృష్ణారెడ్డి గారు కదా అని చెప్పేసి మనం చేసుకోవటం కాదు. ఎవరెవరు చేశారు, ఎవరెవరు ఎన్ని సినిమాలు చేశారు, ఎవరెవరైనా చేసినా సరే ఇంత 38 ఫిలిమ్స్, ఆయన మొత్తం 43 సినిమాలకు దర్శకత్వం వహిస్తే వాటిలో 38 సినిమాలకు ఈయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సో దీంతో ఇది ఒక వరల్డ్ రికార్డు. ఈ విధంగా మనం చాలా గర్వించాల్సినటువంటి విషయం అంటే, మనకు ఎన్నో వరల్డ్ రికార్డులు చాలా ఉన్నాయి. మనకి శతాధిక చిత్ర దర్శకులు దాసరి నారాయణరావు గారు 151 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 42 చిత్రాలకు దర్శకత్వం వహించారు ద గ్రేట్ మహిళా డైరెక్టర్ విజయ నిర్మల గారు. ఆ రికార్డు మందే. అలాగే శతాధిక చిత్ర దర్శకులు ఎక్కువగా ఉన్న సినిమా ఇండస్ట్రీ కూడా మందే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రొడ్యూసర్ కూడా రామానాయుడు గారు, ఒక దాసరి నారాయణరావు గారు, ఒక రాఘవేంద్రరావు గారు, ఒక కోడి రామకృష్ణ గారు, ఒక కేఎస్ఆర్ దాస్ గారు. ఈ విధంగా శతాధిక చిత్ర దర్శకులు 4 ఉన్నారు. ఈ విధంగా వరల్డ్ రికార్డ్స్ అన్ని కూడా తెలుగు సినిమాకి ఉండటం అనేటువంటి గొప్ప విశేషం. దాంట్లో ఇది సరికొత్త రికార్డు ఆ రోజున నమోదు కాబోతుంది. ఇవి విశేషాలు. సో ఏంటి, ఇండస్ట్రీ పెద్దలందరూ లేదా ఇండస్ట్రీ ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి వస్తున్నారా? చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా నిర్మాతలు. ఎందుకంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు అనగానే ప్రేక్షకులకు ఎంత ఆరోగ్యకరమైనటువంటి, ఆహ్లాదకరమైన సినిమాలను అందించారో, నిర్మాతలకు అంత ఆరోగ్యకరమైనటువంటి, అంత హెల్దీ ప్రొడక్షన్ ఇచ్చారు. ఆయనతో పనిచేసిన ప్రతి నిర్మాత హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. కాబట్టి ఆ నిర్మాతలు అందరూ కూడా ఆయన గౌరవార్థంగా ఈ కార్యక్రమం జరుగుతున్నాను కానీ అందరూ చాలా అభిమానంగా, ఆప్యాయంగా వస్తున్నారు. ఎందుకంటే మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ వాళ్ళిద్దరూ కూడా, కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. ఆ ద్వయాన్ని ఇంతవరకు అలాంటి ద్వయాన్ని మనం చూడలేం.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనం స్నేహానికి మారు పేరు, స్నేహానికి మారు రూపాలుగా చెప్పుకుంటున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఆనాటి నాగిరెడ్డి చక్రపాణి గారిని చూసుకున్నా, ఆ తర్వాత దుక్కిపాటి మసూదన్ రావు, అఖిలేని నాగేశ్వరరావు గారిని చూసుకున్నా, బాపు రమణ గారిని చూసుకున్నా, ఈ జనరేషన్కి ఈ జనరేషన్కి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. స్నేహానికి ఫ్రెండ్షిప్ ఇన్ ఫిలిమ్స్ అని కనుక ఏదైనా అవార్డు పెడితే అది ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే. ఓకే. హెచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. ఇంకా చాలా వాళ్ళకన్నా మిగతా విషయాలు కొన్నిట్లో ఇది ఉంది, కానీ ఎంత పరపక్షాలు కానీ ఇంత ఇది కానీ కృష్ణారెడ్డి గారు ఏమంటే అది హెచ్చిరెడ్డి గారు, హెచ్చిరెడ్డి గారు ఏం చెప్తే దానికి కృష్ణారెడ్డి గారు. ఇద్దరు తనువులు ఒకటే మనసు అన్న గొప్పగా వాళ్ళ స్నేహం కొనసాగుతుంది. దట్ ఈస్ వన్ గ్రేట్ ఇన్సిడెంట్. అట్లాగే కృష్ణారెడ్డి గారిని అభినందించాల్సిన విషయం మరొకటి ఏంటంటే, ఆయన ఆల్రౌండ్ పర్ఫార్మర్, నటుడుగా చేశారు, రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, సంగీత దర్శకుడు, యాక్టర్గా చాలా మంచి సినిమాలు చేశాడు. సినిమాలు కొంచెం ఫెయిల్ అయితే పోతున్నా, ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్, చాలా మంచి యాక్టర్ ఆయన. ఇది వదిలేస్తే మనకి కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు, పేరింగ్. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒకప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు, ప్రత్యేగాత్మ గారు పేరింగ్గా ఎవరు రాలేదు. కానీ పేరింగ్గా వచ్చినటువంటి దర్శకులు ఎవరంటే దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు. వాళ్ళిద్దరూ ఒక జనరేషన్కి ఒకే ఇదిలో వచ్చారు. తర్వాత హాస్యానికి వచ్చినట్టయితే జంధ్యాల గారు, రేలంగి నరసింహారావు గారు. ఆ తర్వాత కాలంలో ఎస్వి కృష్ణారెడ్డి, సివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి గారు. చాలా అద్భుతమైనటువంటి పేరింగ్. పోటాపోటీగా సినిమాలు రావటం, ఆయన ఒక సినిమా ఇట్టిస్తే ఈయన ఒక ఇట్టి ఇవ్వటం, ఈయన ఒకటి ఇస్తే ఆయన ఒకటి ఇట్టి ఇవ్వటం అనేటువంటిది వాళ్ళ ఈ ముగ్గురులో జరిగింది. అలాంటి ఒక గొప్ప జర్నీ కూడా ఉందండి. మొత్తం 43. అంటే మీరు ఆయన సినిమాల గురించి అయితే మనం ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అవి ఎంత గొప్పగా అలరించినాయో, చిన్న చిన్న నటులు అనుకున్న వాళ్ళని కూడా స్టార్లు చేసేసారు. ఆ విషయంలో ఎవరికి వేరే అభ్యంతరాలు, వేరే చర్చలు కూడా అవకాశం ఉండదు. కానీ వేదవ్యాస్ అనేటువంటి సినిమా గురించి, ఇప్పుడు ఈ జనరేషన్లో టెక్నాలజీ మారిపోయింది, టెక్నిక్స్ మారిపోయింది, ఆ స్టైల్ కథాంశాలు అసలు సెట్ కావు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. సో వేదవ్యాస్ మీద మీరు అప్పుడే ఒక ఆసక్తికరమైన మాట చెప్పారు, వేదాలకి సైన్స్కి కాంబినేషన్. ఇదేంటి, ఒక సైన్స్ ఫిక్షనా, సైఫై ఫిల్మా? సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. సైన్స్ ఫిక్షన్తో పాటు అంటే నాకు తెలిసినంత వరకు, నేను అవుట్లైన్ విన్నంత వరకు, ఇది ఒక కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్. సైన్స్ అనేటువంటిది మన వేదాల్లో ఉన్నంత, మన దీంట్లో ముడిపట్టినంతగా మనం ఇప్పుడు పుట్టినటువంటి సైన్స్ గురించి కాదు. ఏ రోజునో వేదాల్లో కానీ, సైన్స్లో కానీ, గణితంలో కానీ భారతీయ శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు చెప్పినటువంటి విషయాలు చాలా గొప్ప విషయాలు. ఆధ్యాత్మికంగా చూసుకున్నా, శాస్త్రపరంగా చూసుకున్నా సరే, అలాంటి వాటిని ఫ్యూజ్ చేసుకుంటూ ఒక చక్కని కథను రూపొందించుకున్నారు ఆయన. వేరే గ్రహాంతర వాసులు కూడా దీంట్లో ఉంటారు. దీనికి ఒక కొరియన్ అమ్మాయి దీంట్లో హీరోయిన్, కొరియన్ నుంచి తీసుకొచ్చారు. నేను అన్నాను, ఎందుకు సార్ కొరియన్ దాకా పోయి, ఇక్కడే మన తెలుగు అమ్మాయిని ఎవరైనా పట్టుకుంటే బాగుంటుంది కదా ఆ క్యారెక్టర్కి, తెలుగు మన ఇండియన్ అంటే, లేదంటే ఆ క్యారెక్టర్ డిమాండ్స్ అలాంటి ఒక అని చెప్పారు. చెప్తే ఓకేలే, ఆయన మనసులో ఏముందో అనుకున్నాను నేను, హెచ్చిరెడ్డి గారు. అనుకున్న తర్వాత మొన్న మేకింగ్ వీడియో, అది ట్రైలర్ చూసిన తర్వాత 100% యాప్ట్. ఎంత బొమ్మతో మాట్లాడించినట్టుగా ఉంది, అంత బాగా చేసింది ఆ అమ్మాయి. ఆ కొరియన్ అమ్మాయి తెలుగులో తన డబ్బింగ్ చెప్పుకోవటం, తన క్యారెక్టర్ తన డబ్బింగ్ చెప్పుకోవటం. కొరియన్ వాళ్ళు మనకు వచ్చేసి మన భాష మాట్లాడటమే కష్టం. ఆ తెర మీద సీన్లో ఎదురు 4 డైలాగులు పెదాలు తిప్పి వెళ్ళమ్మా అని అంటే తిప్పి వెళ్ళిపోతారు. కానీ ఆ అమ్మాయి పట్టుదలగా అసలు ఎంత అద్భుతంగా చేసిందంటే అద్భుతంగా ఉంది. అలాగే ఒక మంగోలియన్ విలన్ తీసుకొచ్చారు. ఆ మంగోలియన్ విలను చాలా ఇదిగా ఉన్నాడు అసలు. మంగోలియన్ అంటే మామూలుగా మనం అంటే మంగోలియన్ హార్స్ అని, మంగోలియన్ విలన్స్ అనేది అంటాం కదా, ఆ పర్సనాలిటీ అంత బాగున్నాడు అతను, చాలా బాగా చేశారు. అలాగే పిడుగు విశ్వనాథ్ అని కొత్త కుర్రని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంతా చాలా మంచి ప్యాడింగ్ తోటి చేస్తున్నారు. జనరల్గా కృష్ణారెడ్డి గారి సినిమాలు జనరేషన్కి హెడ్ అన్నట్టుగా ఉండే ఇంతకు ముందర కూడా. ఆయన కొబ్బరి బోండం, రాజేంద్రుడు, గజేంద్రుడు, కాన్సెప్ట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని తీసుకున్నట్టే ఆయనే ఫస్ట్ టైం యముడిని తీసుకొచ్చాడు, ఘటోత్కచుడిని తీసుకొచ్చాడు ఇండస్ట్రీలోకి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ మంగోలియన్, కొరియన్ ఫ్యాక్టర్స్ని తీసుకొస్తున్నారంటే ఇది ఒక కొత్త జనరేషన్కి ఇన్స్పైరింగ్ స్టోరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా ఉంటుంది. అది ఎలా ఫ్యూజ్ చేశారు, ఎంత ఇంట్రెస్టింగ్గా దాన్ని తీసుకొచ్చారు, దానికి ఇంకా చాలా గ్రాఫిక్స్ వర్క్సే చాలా ఉన్నాయి. ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. ఇక మ్యూజిక్ విషయంలో ఆయన ప్రత్యేకించి చెప్పవలసిన లేదు. వండర్ఫుల్ మ్యూజిక్ చాలా బాగా చేయించారు. చూద్దాం మరి, ఏదైనా ఫైనల్ వెర్డిక్ట్ ఈజ్ ఆడియన్స్ చెప్పేటువంటిది. పుట్టినరోజు గురించి అంటారు మరి, ఆయన పుట్టినరోజు ఏంటి విశేషాలు? ఆయన ఏదో అమృతం తాగినట్టుగా ఎప్పటికీ అలాగే కనిపిస్తూ ఉంటారు. నంబర్స్ లెక్కెట్టుకోవడం తప్పితే ఇందులో లెక్కలు నంబర్స్ కనిపించన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఏంటి నిజంగా అన్నట్టు అమృతం తాగినట్టు అనుకోవచ్చు. మనకు ఎప్పటి నుంచి తెలిసినటువంటి 1990 నుంచి
అలా వాళ్ళ ప్రయాణం అలాంటి వన్ నుంచి కొబ్బరి బొండ సినిమాతో స్టార్ట్ ఇద్దరు అలాగే ఉంటారు, ఇద్దరు ఇద్దరు అలాగే ఉంటారు, ఇద్దరు అమృతం తాగినట్టే ఉంటారు. ఈయన అంటే దిస్ ఈజ్ చెప్తే ఆశ్చర్యపోతారు, 75th బర్త్డే ఇప్పుడు రేపు జూన్ 1వ తారీఖు. డైమండ్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ వదిలేసా. బట్ హీ స్టిల్ మెయింటైనింగ్. అసలు ఎందుకంటే మనసులో ఎలాంటి కల్మషాలు కానీ ఎలాంటి వయసెస్ ఉండవు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎలాంటి తాలూకు వయసెస్ కానీ వైషమ్యాలు కానీ ఒకరితో కాంట్రవర్సీస్ కానీ ఏమీ ఉండవు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం, వాళ్ళ ఇది వాళ్ళు చూసుకోవటం తప్ప వేరే ఎలాంటి కాంట్రవర్సీ అనేటువంటి పదానికే వాళ్ళిద్దరూ దూరం. ఆ మెంటాలిటీసే మనుషులకు ముందు సగం ఆయుధాయి అనమాట. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ బిహేవియర్, ఇవన్నీ కూడాను ఒకళ్ళ హెల్త్ మీద వాటి మీద చాలా విపరీతమైన ప్రభావం చూపిస్తాయి అంటారు. అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎస్వి కృష్ణారెడ్డి గారిని. మామూలుగానే ఇండస్ట్రీ అంటే చాలా టెన్షన్స్ ఉంటాయి. వీళ్ళు చాలా టెన్షన్ ఫ్రీ జాబ్ లో ఉంటారు అనమాట. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా చిరునవ్వు అనేటువంటిది జరగదు. ఆ పలకరింపులో ఆప్యాయత తగ్గదు, ఆ మనుషుల్లో మంచితనం తరగదు. ఇట్స్ గ్రేట్. ఎందుకంటే ఎవ్వరు ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పిన వాళ్ళని నేను చూడలేదు నా 38 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో. అందుకనే ఆ రోజున చాలా భారీ కార్యక్రమం జరుగుతుంది. చాలామంది ప్రముఖ నిర్మాతలు వస్తున్నారు, ఆ యూనిట్ వాళ్ళు వస్తున్నారు, నటీనటులు వస్తున్నారు. వండర్ఫుల్ ఈవెంట్, ఒక రిమార్కబుల్ ఈవెంట్. రైట్, సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ముందుగానే చెప్దాం. అలానే కృష్ణారెడ్డి గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ముందస్తుగా చెప్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక హ్యాట్రిక్ ఈవెంట్కి రెడీ అవుతున్నారు. సినిమా ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాంతో పాటు ఆయన పుట్టినరోజు వేడుకలు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకునేటువంటి ఒక ప్రక్రియ, దానికి సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమం కూడా జరగబోతుంది. ఇది తెలుగు సినిమా పరిశ్రమకి సత్కారం లాంటిది. ఎందుకంటే ఒక డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ప్రపంచంలోనే ఎవరూ చేయనటువంటి ఫీట్ మన ఎస్వి కృష్ణారెడ్డి గారు సాధించారు. ఇది ఆయన ఘనత. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షల్ని సుమన్ టీవీ తెలియజేస్తుంది.